హలో హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రుద్రాక్ష శ్రావణ్. ఈరోజు మనం ఏ డే ఇన్ అనంతపూర్ చూద్దాం. ఈ అనంతపూర్ ట్రిప్లో నేను చూసింది పిస్తా హౌస్ వెళ్ళాను. పిస్తా హౌస్లో మనకు జఫ్రానీ టీ స్పెషల్గా దొరుకుతుంది. జఫ్రానీ అంటే మనకు కుంకుమ పువ్వుతో చేస్తారు టీ అనేది. బాదం పాలు బాగా వేడి చేసి టీ డికాషన్ వేసి అందులో కుంకుమ పువ్వు వేసి ఇస్తారు. చాలా బాగుంటుంది. విత్ చాయ్తో అయితే మంచి బెస్ట్ కాంబినేషన్ అని మనం చెప్పచ్చు. ఇక్కడ వీళ్ళ దగ్గర అంబియన్స్ కానీ అన్నీ చాలా బాగుంటాయి. వీళ్ళ దగ్గర సమోసా ఇంకా సమ్ స్నాక్స్ అన్నీ కూడా బాగా దొరుకుతాయి మనకు. జఫ్రానీ టీ ఇలా ఉంటుంది, లాస్ట్కి కుంకుమ పువ్వుతో కలిపినది. ఇక్కడ చాలా ప్రశాంతంగా మన ఫ్రెండ్స్తో కూర్చొని మనం తాగొచ్చు. మహేష్ ఎగ్ దోశ మార్నింగ్ టిఫిన్ బ్రేక్ఫాస్ట్ ఇక్కడ చేశాను ఫ్రెండ్స్. నేను ఇక్కడ ఓన్లీ ఎగ్ దోశకి వీళ్ళు ఫేమస్. వీళ్ళు డబుల్ ఎగ్ దోశ, సింగిల్ ఎగ్ దోశ. డబుల్ ఎగ్ దోశ వచ్చి 50 రూపీస్, సింగిల్ ఎగ్ దోశ వచ్చి 30 రూపీస్. ఒకేసారి వీళ్ళు 13 దోశస్ వేస్తారు. ప్లెయిన్ దోశ కానీ మామూలు దోశ కానీ. ఇంకా వీళ్ళ దగ్గర ఎటువంటి ఇడ్లీ ఇలాంటివి ఏమి ఉండదు, పూరి ఓన్లీ దోశలకి. ఈయన 30 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనమాట. 30 ఇయర్స్ నుంచి ఈ హోటల్ అనేది రన్ అవుతుంది. చాలా క్రౌడ్ ఉంటారు. సో మనం వెయిట్ చేసి మనం తీసుకోగలగాలి. మనకు చట్నీ కానీ సాంబార్ కానీ చాలా ఇదిగానే ఇస్తారు, హైజీనిక్గా ఉంటుంది. చట్నీ అయితే గట్టి చట్నీనే ఉంటుంది, మనకు గ్రౌండ్ నట్ చట్నీనే ఉంటుంది. ఎగ్ దోశ మీద ఈ విధంగా వాళ్ళు మళ్ళీ కారం వేస్తారు మనకు, ఎక్స్ట్రా స్పైసీ కావాలంటే. ఎప్పుడైనా వెళ్తే అనంతపురంలో ఖచ్చితంగా మహేష్ ఎగ్ దోశ ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. ప్రైస్ లిస్ట్ కూడా పెట్టాను చూడండి ఫ్రెండ్స్ మీకు. ఇంకా పిస్తా హౌస్లో లాస్ట్ మేము మధ్యాహ్నం లంచ్కి వచ్చాము. లంచ్ అండ్ డిన్నర్ ఇక్కడే కానిచ్చాము. అంబియన్స్ చాలా బాగుంటాయి, ఇంటీరియర్ కానీ లోపల కూర్చోడానికి కానీ చాలా ప్రశాంతంగా ఉంటుంది, స్పేసియస్గా. మనకి ఇక్కడ ఫుడ్ అన్ని టైప్స్ ఆఫ్ చికెన్, మటన్, నాన్ వెజ్ లవర్స్కి మంచి స్పాట్ అని చెప్పచ్చు. ఇక్కడ లోకల్ ఉండే వాళ్ళకైతే చాలా బెస్ట్. మనం ఎప్పుడైనా అనంతపూర్కి వెళ్ళినప్పుడు 1 డే ట్రిప్ అనే టైప్లో ఇక్కడ మనం తినచ్చు. లంచ్ బాగుంటుంది, డిన్నర్ రెండు బాగుంటాయి. వీళ్ళ అంబియన్స్ కానీ వీళ్ళ రిసీవింగ్ కానీ చాలా బాగుంటుంది. సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను ఫ్రెండ్స్, ఓకేనా? థ్యాంక్ యూ, మీ రుద్రాక్ష శ్రావణ్.